ఫ్యాక్ట్ 1. మీలో చాలామంది ఐఫోన్ యూజ్ చేస్తూనే ఉంటారు, కానీ మొట్టమొదటి ఐఫోన్ ఎవరు తయారు చేశారో తెలుసా? ఖచ్చితంగా మీరందరూ అనుకునే యాపిల్ కంపెనీ అయితే కాదు. సిస్కో అనే కంపెనీ ఫస్ట్ ఐఫోన్ని తయారు చేసింది. 22 రోజుల తర్వాత యాపిల్ ఐఫోన్ రిలీజ్ చేస్తే సిస్కో కేసు పెట్టింది. తర్వాత కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం 2 కంపెనీస్ ఈ నేమ్ వాడొచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది. April 1, 1976న దాని ఫస్ట్ ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఫ్లైట్లో జర్నీ చేసే టైంలో ఫుడ్ తినేటప్పుడు దాన్ని ఖచ్చితంగా కొంచెం టేస్ట్లెస్ ఫీల్ అయి ఉంటారు. దానికి రీజన్ అది వండిన కుక్ కాదు, మీరు చేసే జర్నీ. షాకింగ్గా ఉంది కదా? ఎస్, ఆ టైంలో మన టేస్ట్ బస్ 30% లూజ్ అవుతామంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు జనరల్గా వర్షంలో నీళ్ళతో పాటు రాళ్ళు పడడం చూసుంటారు, చేపలు పడడం చూసుంటారు, కానీ డైమండ్స్ పడడం తెలుసా? మన సోలార్ సిస్టంలో 2 పెద్ద గ్యాస్ జైంట్స్ అనగా సాటర్న్ అండ్ జూపిటర్ అనే ప్లానెట్స్లో వర్షాలు డైమండ్స్తో పడతాయంట. అక్కడ కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం మరియు అక్కడ హై ప్రెషర్ హీట్ వల్ల ఆ కార్బన్ డైమండ్స్లా మారి వర్షం డైమండ్స్ లాగా కింద పడుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన శరీరంలో సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది. మనం ఒక్క సెల్లో ఉండే డిఎన్ఏని బయటకు తీస్తే 2 meters లెంత్ వస్తుందంట. అదే మొత్తం మన బాడీలో ఉండే అన్ని సెల్స్ యొక్క డిఎన్ఏ తీసి లైన్ టు లైన్ కలిపితే మన సోలార్ సిస్టమ్ చుట్టూ 2 సార్లు తిరగచ్చంట. అదే మన ప్రపంచంలో ఉన్న అందరి మనుషుల యొక్క డిఎన్ఏ కలిపితే ఎంత దూరం వస్తుందో మీరే ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరికీ తెలుసు, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ స్లోగా గ్రో అవుతూ వచ్చి ఒకానొక ఏజ్లో పెరగడం ఆగిపోతాయి. కానీ 2 ఆర్గన్స్ మాత్రం మనం చనిపోయే వరకు అలా పెరుగుతూనే ఉంటాయంట. అవేంటో కాదు, ముక్కు మరియు చెవులు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్.